గుర్తుపెట్టుకోండి. చాలామంది బైబిల్ చదవరు, నిజంగా చాలామంది బైబిల్ చదవరు. ఇప్పుడు కొళ్ళు ఉన్నాయి, కొళ్ళు ఉండగా బైబిల్ చదవట్లేదు. ఒక్కరోజు కొళ్ళు ఉండవు, ఆ రోజు నువ్వు బైబిల్ చదవాలన్నా చదువుకోలేవు. బైబిల్ చదవాలి అన్న ఆశ నీలో ఉన్నా నువ్వు బైబిల్ చదవలేవు. ఒక కూర్చోబెట్టి నీకు బైబిల్ ప్రతిరోజు ఎవరు చెప్తారు? బైబిల్ ఈ మాట ఉందని ఎవరు చెప్తారు? రోజు ఎవరు చదివినిపిస్తారు? అందుకే కొళ్ళు ఉన్నప్పుడే నువ్వు బైబిల్ చదవటం మొదలుపెట్టు. బైబిల్ చదువు. కొళ్ళు పోయాక నేను బైబిల్ చదవాలి అని అనుకున్నా నువ్వు చదవలేవు. జాగ్రత్త. అలాగే చర్చికి కూడా వస్తారు, కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఇష్టమైపోతుంది అలాగే, మనకు నచ్చినట్టు ఉంటున్నాం, చర్చి మానే అంటున్నాం. ఓపిక లేదండి, ఆ పని అండి, ఈ పని అండి, వాళ్ళ పెద్ద మనిషి చేయరండి, వాళ్ళ పెళ్ళి అండి అని కోళ్ళు చెప్తారు. గుర్తుపెట్టుకో, నీకు ఓపిక ఉన్నప్పుడే నువ్వు దేవుడి సన్నిధికి రా. తర్వాత ఓపిక అయిపోయాక నువ్వు రాలేవు, నువ్వు వద్దామనుకున్నా రాలేవు. అలాంటి పొజిషన్లో పెడతాడు దేవుడిని. దేవుడికి దూరం అయిపోయి ఉంటాయి, దేవుడి మందిరానికి దూరం అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఎంత ఆశ ఉంటుంది, చర్చికి వెళ్ళాలి, ఈ రోజైనా చర్చికి వెళ్ళాలి. కాళ్ళు పని చేయకుండా, చేతులు పని చేయకుండా చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అన్న ఆశ ఉంటుంది. మీరు మంచం పాలు అయిపోయాక చర్చికి వెళ్ళాలి అంటే ఇంకెలా? నువ్వు నీ లైఫ్ బాగున్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు చర్చికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆరోగ్యం మొత్తం కోల్పోయాక, మొత్తం నీ జీవనం కోల్పోయాక నువ్వు సన్నిధికి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్తావు? రోజు ఎవరికో మూసుకురావాలి, రోజు ఎవరు మోసుకొస్తారు, ప్రతి ఆదివారం నిన్ను ఎవరు మోసుకొస్తారు. సో ఓపిక ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రా. బలం ఉన్నప్పుడే నువ్వు దేవుడి సన్నిధి రావడానికి ప్రయత్నించు. ఇప్పుడు మిస్ అయ్యావంటే ఫ్యూచర్లో నువ్వు సన్నిధికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళలేవు.